హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. సేమియాతో కొత్తగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. సేమియాతో కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా, అలాగే పప్పు నానబెట్టే పని లేకుండా ఈజీగా హాఫ్ అన్ అవర్లో బ్రేక్ఫాస్ట్ అనేది తయారవుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి ఈ సేమియా బ్రేక్ఫాస్ట్ టమాటా చట్నీతోటి సర్వ్ చేసుకుంటే కనుక పిల్లలు అనేది ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇంతకుముందు వీడియోలో ఎగ్ సేమియా అలాగే సేమియా ఉప్మాని అప్లోడ్ చేస్తానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి ముందుగా వస్తాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు సేమియాని యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. 3 minutes తర్వాత ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని మనకి రవ్వ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేమియా రవ్వ రెండు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేయించుకున్నటువంటి దాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకున్నాక ఇక్కడ సేమియా రవ్వ అనేది పూర్తిగా చల్లారాలి. ఇలా చల్లార్చుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అలాగే 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం రవ్వ సేమియా అంతా కూడా కలిసే విధంగా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనము థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి రవ్వ అనేది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి బ్యాటర్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ చెక్ చేస్తే కనుక వాటర్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని మనకి రవ్వ సేమియా అనేది మనకి స్మూత్గా నానుంటుంది. ఇక్కడ సేమియాని చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ స్మూత్గా ఉండాలండి. ఇలా స్మూత్గా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాంట్లోకి 1 కట్ చేసిన ఆనియన్ని అలాగే 5-6 కట్ చేసిన పచ్చిమిర్చిని 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుముని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మొత్తం ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అలాగే కొత్తిమీర అంతా కూడా సేమియా రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాక ఇక్కడ చెక్ చేస్తే కనుక మనకి చేతితోటి చూస్తే ఈ విధంగా బాల్ లాగా ఉండాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని మీడియం సైజ్ బాల్లా తీసుకొని ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. మనకి ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో అన్ని బాల్స్ని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. మనం చేతితోటి కాకుండా ఈ విధంగా స్పూన్ తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చేతితోటి చేసి చూపిస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాక మనం పైన నుంచి కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకుని ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని గరిటెతోటి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వాటిని మనం వేడివేడిగా గరిటెతోటి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ టైం కూడా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎక్కువ క్రిస్పీనెస్ కావాలనుకుంటే కనుక మనం సెకండ్ టైం ప్రిపేర్ చేసే దాంట్లో సేమియాని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పైనుంచి కొద్దిగా సేమియాని యాడ్ చేసుకోండి. ఇలా సేమియా స్టిక్ అయ్యేంత వరకు చేతితోటి ప్రెస్ చేసుకుంటూ సేమియాని స్టిక్ చేసుకొని ముందు ఏ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామో అదే విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని గరిటెతోటి 2 వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనకి సేమియాతో ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్